హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిమ్మి టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి. సో మరి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న ఈ యాప్స్ డబ్బుల్ని ఎలా జనరేట్ చేస్తాయి, ఈ విషయం చాలామందికి తెలీదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఏదైతే ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ చేస్తామో, ఒకరి నుంచి పర్సన్ టు పర్సన్స్ మనం డబ్బులు పంపిస్తాం కదా, దీనిపైన మనకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలాగే పేటిఎం కూడా మనకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చెయ్యదు. మరి ఈ కంపెనీస్కి, ఈ సంస్థలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 2020 ముందు వరకు ఈ యూపీఐ పేమెంట్స్ని ఎక్కువ మంది ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. సో ఈ ఫిన్టెక్ కంపెనీస్ ఏం చేసేవంటే, మనం ఏవైతే డబ్బుల్ని ఎక్స్చేంజ్ చేయడానికి మనము దాన్ని యూజ్ చేస్తే మనకు స్క్రాచ్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుండే అప్పట్లో. గూగుల్ పేలో ఇప్పటికి కూడా ఉంటుంది స్క్రాచ్ కార్డు. మనం ఎవరికైనా అమౌంట్ పంపిన తర్వాత ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది, దాన్ని స్క్రాచ్ చేసిన తర్వాత దాంట్లో మనకు రివార్డ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి జిమ్మిక్కులు యూజ్ చేసి 2020కి ముందు వరకు ఏవైతే ఈ ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నాయో కాలం ఎల్లదీసినాయి అన్నట్టు. అట్లా ఎవరు యూజ్ చేయకపోయేసరికి 2016 నుంచి 20 మధ్యలో ఈ స్క్రాచ్ కార్డ్స్ అలాగే రివార్డ్ పాయింట్స్ రూపంలో ఈ కంపెనీస్కి లాభాలు అటుంచితే నష్టాలు రావడం మొదలైంది. అయితే ఎప్పుడైతే 2020 నుంచి పాండమిక్ మొదలైందో అప్పటి నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి మరీ వేగంగా పుంజుకున్నాయి. 2020 వరకు వేగంగా పుంజుకుంటున్న సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ మూడు సంస్థలు, ఈ మూడు కలిసి ఈ ఫిన్టెక్ కంపెనీస్కి ఒక పెద్ద ప్రాబ్లమ్ని తెచ్చిపెట్టాయి. ఆ ప్రాబ్లం ఏంటంటే P2P ట్రాన్సాక్షన్స్, అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జ్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక పెద్ద బండ తీసుకొచ్చి ఈ ఫిన్టెక్స్ కంపెనీ పైన పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. 2020కి ముందు, 2016 నుంచి 20కి ముందు ఎవరైతే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారో చాలా తక్కువ మంది చేసేవారు. మన ఇండియాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పర్సన్ టు పర్సన్ పేమెంట్ చేసే ట్రాన్సాక్షన్కి కూడా ఛార్జ్ చేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం మానేస్తారని చెప్పేసి అప్పట్లో ఈ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ వేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఫిన్టెక్ కంపెనీస్కి. ఇంకొక కారణం వచ్చేసి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే విధంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం జరిగింది. అబిలిటీ అంటే ఎవరు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ దేని గురించి ఖర్చు పెడుతున్నారు అనేది ప్రతి ఒక్క విషయం మనకు తెలుస్తుంది. మనతో పాటు గవర్నమెంట్కి కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అందుకోసానికే ఈ ఫిన్టెక్ కంపెనీస్కి P2P అనే ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ వేయకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫిన్టెక్ కంపెనీస్కి ఆదాయం ఎలా అనే డౌట్ మీకు రావచ్చు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఏదైతే ఈ ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నావో వీటన్నింటినీ బ్రోకరేజ్ కంపెనీస్ అని చెప్పేసి అంటారు. మీరు విన్నది కరెక్టే, బ్రోకరేజ్ కంపెనీస్ అని చెప్పేసి అంటారు, థర్డ్ పార్టీ. అది ఎలా అంటే ఇప్పుడు ఈ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మనకు మార్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మార్చెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు షాప్స్లో కానీ థియేటర్లో కానీ ఎక్కడైనా కానీ మనము స్కాన్ చేస్తాం కదండి, కస్టమర్కి స్కాన్ చేస్తాం కదా, స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం కదా, ఆ ట్రాన్సాక్షన్స్ పైన 0.2%, 2%, 2.5% అలా కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మార్చెంట్. వీటితో పాటు మరికొన్ని బ్రోకరేజ్ బిజినెస్లు ఉంటాయి. అదేంటంటే మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు పేమెంట్స్ చేసిన దానికి కొంచెం పైకి తీసుకెళ్తూ ఉంటే మీకు అక్కడ మనకు ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ బై ఇన్సూరెన్స్ అని చెప్పేసి ట్రావెల్ ఎక్స్పెన్సెస్, లేకపోతే ట్రావెల్ టికెట్ బుకింగు,
ఇలా చాలా మన కింద ఉంటాయి. అవి కూడా మనకు ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ అవైలబుల్గా ఉంటాయి. ఆఖరికి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మనం ఫోన్పేలో కట్టుకోవచ్చు. అలాగే ఇండియాలో చాలా ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నాయి. వీటిలో చాలా ఫిన్టెక్ కంపెనీస్కి డిఫరెంట్ బిజినెస్లు ఉన్నాయి. వీటిలో సూపర్ మనీ, మోబిక్విక్, అలాగే భారత్ పే అనే యాప్స్ ఏవైతే ఉంటాయో వీటికి డిఫరెంట్ బిజినెస్లు ఉండడం జరిగింది. కానీ మెజారిటీ ఆఫ్ షేర్స్ వచ్చేసి మనకు ఫోన్పే, గూగుల్ పే, అలాగే పేటిఎం దగ్గరనే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ట్రావెల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, అలాగే ఫైనాన్షియల్ గోల్డ్, ఇన్సూరెన్స్ గోల్డ్, ఇలా ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ అసలు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ అసలు ప్రొవైడ్ చేయవు. ఇవి జస్ట్ బ్రోకరేజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకొకటి ఉంటుంది, అది ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళి మా ఏదైతే యాప్ ఉందో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఈ యాప్లోంచి ఒక 1000 రూపాయలు బిల్లు కట్టాం, స్కాన్ చేసి బిల్లు కట్టాం అనుకోండి. అక్కడ ఏమవుతుందంటే 1000 రూపాయల బిల్లుతో పాటు మనకు కొన్ని ఛార్జెస్ పడతాయి అన్నట్టు మార్చెంట్కి అయితే. అది ఎలా ఉంటుందంటే 1000 రూపాయలకి ఒక 15 రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది. ఈ ఛార్జ్లో 10 రూపీస్ వచ్చేసి బ్యాంక్ వాడు తీసుకుంటే 5 రూపీస్ వచ్చేసి ఈ యాప్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, ఈ ఫిన్టెక్ యాప్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించిన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి 2020 ఏప్రిల్ మంత్లో ఇలా చేయడం ద్వారా ఈ మార్చెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గిపోయి మళ్ళీ అందరూ కూడా క్యాష్ వైపే మొగ్గు చూపుతారన్న ఉద్దేశంతో 2020 ఏప్రిల్ 1 నుంచి ఒక కొత్త నిబంధన తీసుకురావడం జరిగింది. అదే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రెండు ఉంటాయి కదండి. మనము ఫోన్పేలో అయినా, గూగుల్ పేలో అయినా, పేటిఎంలో అయినా కానీ డెబిట్ కార్డ్ని కానీ, క్రెడిట్ కార్డ్ని కానీ రెండింటిని కూడా మనం యాడ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దానిపైన ఈ ఛార్జెస్ అయితే ఉండవు, ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ పైనే ఈ ఛార్జెస్ అనేటివి వసూలు చేయాలని చెప్పేసి ఒక కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏవైతే మనకు బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్ వచ్చేసి మనకు లోన్ ఇచ్చి మన దగ్గర ఇంట్రెస్ట్తో ఎట్లా తీసుకుంటాయో సేమ్ అదే ప్రాసెస్ని ఈ ఫిన్టెక్స్ కంపెనీస్ కూడా ఉపయోగించడం జరిగింది. వ్యాలెట్ రూపంలో ఏవైతే ఈ ఇన్సూరెన్స్ సంబంధించి, ఈ ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి, రీఛార్జ్లకు సంబంధించి ముందు చెప్పుకున్నాం కదా, వాటితో పాటు ఏవైతే మనకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కదండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాం. మనం వస్తువు కొనుక్కొని త్రూ ఈ యాప్స్ ద్వారా మనము ఆ అమౌంట్ని కట్టాలనుకుంటే, ఆ కట్టేటప్పుడు కూడా మనకు ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలు అనే యాప్లు మనకు ఛార్జెస్ వేయడం జరుగుతుంది. ఆ ఛార్జెస్ ద్వారా కూడా ఈ ఫిన్టెక్ కంపెనీస్ అనేవి డబ్బుల్ని సంపాదించడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళిపోయి ఎన్ఈసి, బిఎస్సి లాంటి వాటిలో ఎక్స్చేంజ్లో, స్టాక్స్లో మీరు డబ్బులు పెట్టే అవసరం లేకుండా వీటిలోనే డైరెక్ట్ మనం ఫోన్పేలో కానీ, పేటిఎంలో కానీ డైరెక్ట్ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాన్ని కూడా మనకు వీళ్ళు తీసుకొచ్చారు. ఆ విధంగా కూడా వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఏదైనా యాప్, ఏ ఫిన్టెక్ యాప్ అయినా పర్లేదు, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఈ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు కొన్ని యాడ్స్ రావడం జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో కూడా మనకు యాడ్స్ వస్తాయి, అంతకు ముందు కూడా యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారా యాప్ ఓపెన్ చేసి మనకు కొన్ని యాడ్స్ కనిపిస్తాయి కదా, ఆ యాడ్స్ ద్వారా కూడా వీళ్ళు మనీ జనరేట్ చేయడం జరుగుతుంది. చూసారు కదండి, ఈరోజు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ వర్తి అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.